హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన ఇండియన్ హిస్టరీలో ఏమేం టాపిక్స్ ఉంటాయో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇండియన్ హిస్టరీలో అయితే భారతదేశ చరిత్రలో అయితే మనకి ఈ భారతదేశ చరిత్ర 3 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రాచీన యుగ భారతదేశ చరిత్ర, నెక్స్ట్ మధ్యయుగ భారతదేశ చరిత్ర, అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర. అయితే ఫస్ట్ మనకు ప్రాచీన యుగ భారతదేశం చరిత్రలో ఏమేమి ఉంటాయంటే సింధు నాగరికత, ఆర్యుల నాగరికత, మౌర్య పూర్వయుగము, మౌర్య యుగము, నెక్స్ట్ వచ్చేసి మౌర్యానంతర యుగము, నెక్స్ట్ గుప్తుల యుగము, గుప్తానంతర యుగం అనమాట. ఈ ప్రాచీన యుగ భారతదేశంలో ఈ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ మధ్యయుగ భారతదేశ చరిత్రలో అయితే తొలి మధ్యయుగం గురించి ఉంటుంది. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానుల గురించి ఉంటుంది అనమాట. ఢిల్లీ సుల్తానులు ఎలా పరిపాలించారు అనేది. నెక్స్ట్ ప్రాంతీయ రాజ్యాల గురించి అండ్ మొఘల్ సామ్రాజ్యం గురించి ఉంటుంది, మరాఠీల గురించి ఉంటుంది. నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర అయితే ఇందులో ఫస్ట్ టాపిక్ ఐరోపా వారి వర్తకుల రాక గురించి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లేయుల భారతదేశ ఆక్రమణలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ బ్రిటిష్ పరిపాలన వారి యొక్క ఆర్థిక విధానాలు ఎలా ఉన్నాయి, బ్రిటిష్ వ్యతిరేకత తిరుగుబాట్లు వాటి యొక్క ఉద్యమాలు, నెక్స్ట్ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి, నెక్స్ట్ జాతీయ ఉద్యమం గురించి అయితే ఉంటాయి. ఇవన్నమాట ఇండియన్ హిస్టరీలో భారతదేశ చరిత్రలోని మొత్తం టాపిక్స్. వీటిని చదివితే సరిపోతుంది. థ్యాంక్ యూ.